ప్రపంచ యుద్ధం తప్పదా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ను తుదిముట్టించాలని ఇజ్రాయెల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో ఇరాన్ 4 ఏళ్ల తర్వాత తొలిసారి జనాల ముందుకు వచ్చారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. టెహరాన్లోని మసీదు వేదికగా వేలాది మంది జనం మధ్యలో తుపాకీ చేత పట్టుకొని ఇజ్రాయెల్కు ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్ పైన దాడులు సరైనవేనంటున్నారు ఖమేనీ. ఇజ్రాయెల్ నేరాలకి ఇది చాలా చిన్న శిక్ష. హెజ్బుల్లా హమాస్ల పైన ఇజ్రాయెల్ గెలవలేదు, ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలంటున్నారు ఖమేనీ. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇరాన్ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే చేతిలో తుపాకీ పట్టుకొని మరిన్ని ఖమేనీ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. لبنانی ها از مردم فلسطین هم مشمول همین حکم است، اون هم قانونی است، اون هم معقول است، منطقی است و مشروع است و کسی حق ندارد دفاع از اونها انتقاد کنه که چرا شما در این دفاع وارد شدید. کار درخشان نیروهای مسلح ما در دو سه شب. ఇప్పటికే ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన, లెబనాన్, సిరియాల పైన, హమాస్ పైన ఏ స్థాయిలో భీకరంగా దాడులు చేస్తుందో చూస్తున్నాం. అయితే హెజ్బుల్లా, హమాస్, లెబనాన్లకి మద్దతుగా ఇరాన్ నిలబడుతోంది. ఇరాన్ పైన కూడా ఇటీవల ఇజ్రాయెల్ ఇండైరెక్ట్ గా దాడి చేసింది. దీంతో ఇరాన్ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పైన సెకండ్కు 2 బాంబుల చొప్పున చాలా భీకరంగా దాడులు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏ రకంగా అయినా సరే ఇరాన్ని తుదిముట్టించాలని నిర్ణయం తీసుకుంది క్యాబినెట్లో. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఇరాన్ కూడా సిద్ధమైంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ కూడా బహిరంగంగానే ఇరాన్లోని టెహరాన్లోని దగ్గర ఒక మసీద్ దగ్గర బహిరంగంగా చేతిలో గన్ పట్టుకొని మరి ఇజ్రాయెల్ని అంతు చూస్తామన్నట్టుగా హెచ్చరించారు ఆయన. హమాస్, హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ గెలవలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్కి ఆ స్థాయి లేదు, ఎలాగైనా సరే ఇజ్రాయెల్ అంతు చూస్తామన్నట్టుగా ఆయన ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు, ధైర్యం నింపేందుకు ఈ రకంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇరాన్ ప్రజానికం కొంత అక్కడ బాంబుల దాడులు, హమాస్, హెజ్బుల్లాలో ప్రధానమైనటువంటి నేతల యొక్క మరణాల వార్తలు విన్నా కొద్దీ ఒక్కొక్కరిగా వారి యొక్క ధైర్యం, వారి యొక్క ఆత్మస్థైర్యం, వారి యొక్క ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రజలు భావించారు. ఇజ్రాయెల్ క్యాబినెట్ నిర్ణయాన్ని ఇరాన్ ప్రజలు తమ మైండ్లో పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా తమకు దాడి జరిగితే గనక పూర్తిగా విధ్వంసం జరుగుతుందనే ఒక అంచనాలో భాగంగా వారంతా కూడా ఆత్మస్థైర్యం కోల్పోయి చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి టెహరాన్లో ఒక మసీదు వేదికగా వేలాది మంది సమక్షంలో తన చేతిలో మీరు చూడొచ్చు ఒక తుపాకీ కనబడుతోంది. తన చేతిలో తుపాకీని పట్టుకొని ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా హమాస్, హెజ్బుల్లాల పైన విజయం సాధించలేరు. చాలా తేలికపాటిగా ఇజ్రాయెల్ని ఆయన కొట్టిపారేశారు. ఎలాగైనా సరే ఇజ్రాయెల్ అంతు చూస్తానన్నట్టుగా ఆయన తన చేతిలో గన్ పట్టుకొని ప్రజలకు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆయన వారిలో మనోస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తారు, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ భీకర యుద్ధాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.
ఇక ఇజ్రాయెల్ క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి గాను ఎలాగైనా సరే ఇరాన్ని అంతం తుదిముట్టించాలి అని చెప్పి కూడా వారు క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయానికి గాను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 85 సంవత్సరాల ఈ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్కి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఇజ్రాయెల్కి కౌంటర్ ఇవ్వడంతో తన చేతిలో గన్ పెట్టుకొని ప్రజల్లో మనోస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ వేదికగా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా ఇజ్రాయెల్ని హెచ్చరిస్తూ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా లెబనాన్లో జరుగుతున్న పోరాటాలకు మద్దతిస్తున్నామంటున్నారు ఆయన. శత్రువును ఓడించి తీరుతామని ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి యోమన్ దాకా, ఇరాన్ నుంచి గాజా దాకా, లెబనాన్ దాకా ముస్లిం దేశాలన్నీ ఈ ప్రయత్నంలో ఒక్కటి కావాలి. ఉమ్మడి శత్రువైన ఇజ్రాయెల్కు మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి అంటున్నారు ఆయన. ఈ వేదికపైగా పిలుపునిచ్చారు. అయితే ఆయన టెహ్రాన్లోని ఒక మసీదు వేదికగా ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంతకీ ఆ మసీదునే ఎంచుకోవడం పైన పలు రకాలుగా చర్చ కూడా కొనసాగుతోంది. ఖమేనీ దేశ ప్రజల సందేశం ఇచ్చేందుకు రాజధాని టెహ్రాన్లోని చారిత్రాత్మక ఇమాం ఖొమేనీ మసీదుని ఎంచుకున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ మసీదుకు ఇరాన్లో విశేషమైన ప్రాముఖ్యం ఉంది. దీని గతంలో షా మసీదుగా పిలిచేవారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవంలో ఈ మసీదు కీలక పాత్ర పోషించింది. నగరంలో ఇదో ల్యాండ్ మార్క్, ప్రజా పోరాటాలకు నిరసన గలానికి చిహ్నంగా ఉండేది. అప్పట్లో ఈ మసీదు కేంద్రంగానే ప్రజలు ఉద్యమించారు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం పైన ఉక్కుపాదం మోపడం కోసం, ఇజ్రాయెల్ పైన హెచ్చరికలు జారీ చేయడం కోసం ఈ మసీదుని అయతుల్లా అలీ ఖమేనీ ఎంచుకున్నట్టుగా అటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సో ఇజ్రాయెల్ని తీసుకున్న నిర్ణయానికి కాను వ్యతిరేకంగా నిన్న అయతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ సుప్రీం లీడర్ 85 సంవత్సరాల ఆ సుప్రీం లీడర్ ఇచ్చిన హెచ్చరికకు ఇజ్రాయెల్ ఏ రకంగా రియాక్ట్ అవుతోంది, ఇజ్రాయెల్ రియాక్షన్ ఏంటో మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ రెండు దేశాలకు మధ్య ఆ భీకర యుద్ధం, మాటల యుద్ధం కావచ్చు, పరస్పరంగా దాడులకు సంబంధించిన అంశం కావచ్చు, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.